మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థాన ఆదివారపు శుభాలు వందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు నేను ధ్యానించిపోయే అంశం మీరు లేఖన భాగాలు చూసినట్లయితే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషం ఎదుట ఎవడు నిలవగలడు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభు మమ్మల్ని సజీవులు గురించిన విధానాన్ని బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదినైనా మీ వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి ప్రభా తండ్రి. నీ నోటికి బుర్రగా సాధనముగా వాడుకునండి నాయన ప్రభా. నీ తిరుగుదాటు నన్ను మరుగుపరచమని మా ప్రభు నేసరం రత్నాలు వినముగా ఉడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే, కోపమును జయించటం ఎలా. కోపమును జయించటం ఎలా? చూడండి, ప్రతి విశ్వాసైన స్త్రీ కానీ పురుషుని కానీ ప్రతి ఒక్కరిలో కోపం అనేది సర్వసాధారణమే. కోపం ఉంటుంది ప్రతి ఒక్కరిలో, చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, అందరిలో కూడా కోపం ఉంటుంది. కోపం లేని వారు ఎవరు కూడా లేరు. మరి ఈ కోపాన్ని ఎలా జయించాలి? ఈ కోపాన్ని జయించాలి అంటే ఎలా? కాబట్టి చూడండి, కొంతమంది పైకి చాలా ప్రసన్నంగా ఉంటారు. స్త్రీలు చాలా ప్రసన్నంగా, అంటే అబ్బో ఎంత అసలు వీళ్ళ కోపం ఏముండదేమో అనుకున్నట్లుగా ఉంటారు. కానీ ఇంట్లో చూస్తే వారి కోపం తారాస్థాయికి వెళ్తుంది. వారి ఇంట్లో అరుపులు, పిల్లల మీద అరుపులు, ఇవన్నీ చూస్తూ ఆ ఇంటి సంగతుల గురించి చెప్పుకుంటూ ఉంటే మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి మరి పైకి ఈ విధంగా ప్రసన్నంగా ఉండి కూడా మరి మరి ఈ కోపంతో ఈ అరుపులు, పెడబొబ్బలు ఇవన్నీ కూడా ఉంటే ఆ ఇల్లు ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనము ఊహించుకోవచ్చు కదా. కాబట్టి ఇంట్లో ఇటువంటి వాతావరణం ఉంటే పిల్లలు మారుతారా? ఇటువంటి వాతావరణం ఉంటే పిల్లలు మారరు, భర్తలు కూడా మారరు, ఇలాంటి వాతావరణం ఉంటే. కాబట్టి దేవుడు గృహ యజమానిగా పురుషుని పెట్టిన మరి ఇంటిని కట్టే బాధ్యత ఎవరికి అప్పగించాడు? దేవుడు స్త్రీకే అప్పగించాడు. ఇంటిని కట్టే బాధ్యత స్త్రీకే అప్పగించాడు. ఎందుకని? స్త్రీలో సహనం ఎక్కువ అని. స్త్రీలో సహనము ఎక్కువ అని ప్రియులారా, స్త్రీలో సహనము ఎక్కువ అని. అందుకని గృహాన్ని కట్టే బాధ్యత స్త్రీలకే ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. ఎందుకంటే మరి చూడండి, ఈ సహనం లేకపోతే భర్త కూడా కోపిష్టి అయిపోయాడు అనుకోండి. భర్త కూడా కోపిష్టి అనుకోండి, ఈమె కోపిష్టి, భర్త కూడా కోపిష్టి అనుకోండి. ఆ ఇల్లు ఎలా ఉంటుంది? రణరంగమే, యుద్ధరంగమే కదా. చూడండి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లు. మరి మన కోపంతో మనము ఏం చేస్తున్నాము? ఈ విధంగా శత్రుత్వాన్ని కూడా పెంచుకునే వారిగా మనము ఉంటున్నాం. కోపాన్ని జయించలేక, ఆ కోపాన్ని మనము జయించలేక, ఆ కోపాన్ని ఎలా జయించాలో కూడా మనం గ్రహించలేక మనము ఈ విధంగా మనము అనేక మంది విశ్వాసులు ఇట్లా తయారవుతున్నారు. కాబట్టి
ఈ వాతావరణాన్ని తప్పించుకొని కొంతమంది పిల్లలు పారిపోయి అనేకమైన వ్యసనాలకు కూడా బానిస అయిపోవడానికి గల కారణం ఉంది. ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఉండగలరా? కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఏంటి ఈ ఇల్లు ఏంటి, ఈ తల్లిదండ్రులు ఏంటి అనుకొని వెళ్ళిపోయి ఏం చేస్తారు, వాళ్ళు అనేకమైన వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది పిల్లలు కూడా. కాబట్టి కోపాన్ని మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణం మనకు ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణం గల ఇల్లు ఉండాలి. అంటే అలాంటి వాతావరణం గల ఇల్లు ఉండాలి అంటే భార్యాభర్తలలో ఇద్దరిలో కూడా ఏముండాలి? సహనము అనేది ఉండాలి. కోపం అనేది ఉండకూడదు. ఇద్దరు అరుచుకోకూడదు. నేనంటే నేనని అరుచుకుంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఒకరు అరిచినా ఒకరు తగ్గించుకోవాలి. తగ్గించుకునే వారిగా ఉండాలి. ఒకరు తగ్గిపోవాలి. చూడండి, తగ్గించుకున్నవాడు హెచ్చించబడేవాడు తగ్గించబడను అని చెప్పినట్లుగా మనము తగ్గించుకునే వారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? అలా తగ్గించుకునే వారిగా ఉంటాం కదా. ఇద్దరు భర్త మాట్లాడుతూ ఉంటాడు, భార్య మాట్లాడుతూనే ఉంటుంది. ఇలాంటి వాతావరణము పిల్లలు కూడా ఇష్టపడరు. మరి ఇక ఇరుగు పొరుగు వారు కూడా ఇలాంటి వాతావరణాన్ని ఇష్టపడరు. ఇలాంటి వాతావరణాన్ని ఆ ప్రభువు కూడా అంగీకరించడు. కనుక కాబట్టి ఈ విధంగా మరి చూడండి, స్త్రీలు ఈ కోపాన్ని అదుపులో పెట్టుకొని ప్రార్థనతో పరిస్థితులను జయించడం నేర్చుకోవాలి. ఎలా జయించాలంట? ప్రార్థనతో పరిస్థితులను జయించడం నేర్చుకోవాలంట. అంటే ఈ కోపాన్ని అదుపులో అనుకుంటే మనం దేన్ని ఆయుధముగా చేసుకోవాలి? ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థనతో మనము ఈ కోపాన్ని జయించే వారిగా ఉండాలి ప్రియులారా. ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఈ యొక్క బలహీనత నుండి నన్ను విడుదల కలిగించమని ప్రభువుని అడగండి. ప్రభువుని అడిగితే తప్పనిసరిగా ప్రభు మనకి ఇచ్చేవానిగా ఉన్నాడు. ఈ బలహీనత నుండి విడుదల కలిగించేవానిగా ఉన్నాడు కదా. కాబట్టి మరి నువ్వు దేవుని బిడ్డవని నిశ్చయత నీకుంటే అవన్నీ ఆయన చూస్తున్నాడు. వాటి నుండి నీకు విడిపిస్తాడు. వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. నీకు నిరీక్షణ అనేది నీకు కలిగిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవా? నువ్వు దేవుని బిడ్డవనే నిశ్చయత నీకుందా? నువ్వు దేవుని బిడ్డవనే నిశ్చయత నీకుంటే, నేను దేవుని బిడ్డను అన్న నిశ్చయత నీకుంటే దేవుడు నిన్ను ఆ బలహీనత నుండి విడిపిస్తాడు. నీకు నిరీక్షణ అనేది నీకు కలిగిస్తాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు లేకపోతే, నీ జీవితంలో కనుక దేవుడు లేకపోతే అంటే నీ జీవితంలో దేవుడు లేకపోతే అంటే ఏంటి అంటే బైబిల్ చదవకపోవడం, ఉదయం లేచి బైబిల్ చదవకపోవడం, మరి ప్రార్థన చేయకపోవడం, మరి ఈ విధంగా ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు లేనట్లే. కాబట్టి దేవుడు లేకపోతే దేవుని మీద కోపించి మనం ఏం చేస్తాం? ప్రార్థించడం కూడా మానేస్తాం. కాబట్టి సైతానికి కావాల్సింది ఏంటి? ఇదే కావాలి సైతానికి. మనం ఎప్పుడు ప్రార్థన మానేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ సైతాను. మనం ఎప్పుడు ప్రార్థన చేయకుండా ఉంటామా? మనం ఎప్పుడు పాటలు పాడకుండా ఉంటామా? మనం ఎప్పుడు బైబిల్ చదవకుండా ఉంటామా అని ఎదురు చూస్తూ ఉంటుంది సైతానికి కావాల్సింది కూడా ఇదే. కాబట్టి నీవిచ్చిన అవకాశాన్ని వినియోగించి నిన్ను ఏం చేస్తుంది? ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తుంది. చూడండి, ఈ రోజుల్లో అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతుంది ఏంటి? దేనికి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రభు చేయిస్తున్నాడా ఇవన్నీని? ఆత్మహత్య చేసుకోమని ప్రభు చెప్తున్నాడా? కాదు కదా.
మరి మరి చేసేది ఎవరు? ఇదంతా చేసేది ఎవరు అంటే మరి ఈ యొక్క సాతానే మనలను ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తుంది. ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తుంది. అందుకే కదా ఈ ఒత్తిళ్లకు, మానసిక ఒత్తిళ్ళు భరించలేక ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వారిగా కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ ఒత్తిడుల నుండి మనము విడుదల పొందాలి అంటే, ఈ కోపాల నుండి మనం విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలి? మనము ఈ కోపాన్ని జయించాలి అంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మన చేతిలో మనము పెట్టుకునే వారిగా ఉండాలి. అదే విధంగా చూడండి, కోపాన్ని ఎప్పుడైతే పోషిస్తావో అది హత్యకు, నాశనానికి దారితీస్తుంది. కష్టాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వారు తిన్నగా నరకానికి పోతామని వారికి తెలీదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వారి శ్రమలు వచ్చినప్పుడు, వారి కష్టాలు వచ్చినప్పుడు, వారికి బాధలు వచ్చినప్పుడు, వారికి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, మరి వారి బిడ్డలను పోషించలే స్థితిలో వారు ఉన్నప్పుడు వారు ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఆత్మహత్యలు చేసుకోవడం మంచిదా? ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎక్కడ పోతారు? తిన్నగా ఎక్కడికి పోతారు? వాళ్ళు నరకానికే పోతారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోతారంటే నరకానికే పోతారు. కాబట్టి ఆత్మహత్య అనేది ప్రాముఖ్యమైనది కాదు, ఆ ముఖ్యమైనది కాదు. ఆ ప్రభువు తీసుకునే వరకు మనం ఈ లోకంలో ఉండాల్సిందే. ఆ ప్రభువు మనల్ని ఎప్పుడు తీసుకుంటాడో అంతవరకు మనం వేచి ఉండవలసిందే. కాబట్టి చూడండి, సమయం వస్తేనట గడ్డి పరక పామే గరుస్తుందట. అంటే నీకు నిజంగా చనిపోవాలి అంటే, ఆ వ్యక్తి చనిపోవాలని రాసి ఉంటే గడ్డి పరక పామే గరుస్తుందంట. అదే ఆ వ్యక్తి చనిపోకూడదు, ఇంకా బ్రతకాలి అని ఉంటే ఆ పాము కూడా ఆ వ్యక్తి నుండి దూరంగా వెళ్ళిపోతుంది పిల్లారా. కాబట్టి దేవుని యొక్క సంకల్పం లేనిదే ఏది కూడా మనకి జరగదు. ఆయన ఇష్టానుసారంగానే మనకి జరుగుతుంది తప్ప ఆయన యొక్క సంకల్పం లేనిది ఏది కూడా జరగదు. కాబట్టి ఒక సోదరి ఏం చేస్తుందంట, ఆమె భర్త ఆఫీస్ నుండి రాగానే ఏం చెప్పింది? సోడా తీసుకురమ్మని చెప్పిందంట. అంటే పాపం ఎప్పటి నుంచి ఎదురుతుందో ఆ భర్త గారి కోసం ఆ సోడా తెప్పించుకోవడానికి. పాపం ఇంట్లో ఎవరు లేరేమో, సోడా తీసుకురమ్మని చెప్తే ఆయన గారు వెళ్ళలేదు, సోడా తీసుకురావడానికి వెళ్ళలేదు. ఈ సోడా తీసుకురావడానికి వెళ్ళలేదని ఆ కోపంతో ఆమె చేసిన పని ఏంటి తెలుసా? ఏం చేసింది? ఆమెకున్న చిన్న పిల్లల్ని ఎవరు పోషిస్తారు? ఆ పిల్లల్ని ఆ జీవితాంతం పోషించే వాళ్ళు ఎవరు? వాళ్ళు మంచి చెడ్డలు చూసేది ఎవరు? అవన్నీ కూడా మర్చిపోయింది. ఆ కోపములో మర్చిపోయి ఏం చేసింది? ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఏం చేసింది? ఆత్మహత్య చేసుకుంది. చూడండి, చిన్న విషయానికి ఆమె ఏం చేసింది? ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి చిన్న కారణమే కానీ దాని వెనుక ఎవరి యొక్క హస్తం ఉంది? సైతాన్ యొక్క హస్తం ఉంది. కాబట్టి ఈ గర్జించు సింహానికి నీ ఇంటిలో కానీ నీ జీవితంలో కానీ నువ్వు తావివ్వద్దు. ఈ యొక్క గర్జించు సింహానికి నీ ఇంటిలో కానీ నీ జీవితంలో కానీ అవకాశం ఇచ్చేవారిగా నీవు ఉండవద్దు. కాబట్టి ఈ కోపాన్ని ఎలా జయించాలి అనే విషయంలో మనము ధ్యానించుకుంటున్నాం. కాబట్టి ఎలా జయించాలి అన్నది మన ప్రార్థన ద్వారా మనము జయించాలి కోపాన్ని. కోపం అందరికీ ఉంటుంది. కొంతమంది అంటారు నాకు ముక్కు మీద కోపం తెలుసా అంటారు. మరి ఇలాంటి ఈ కోపాలన్నీ మనము తీసివేసుకునే వారిగా ఉండాలి. చూడండి, మన ఇరుగు పొరుగు వారితో కూడా మనం ఎలా ఉండాలి? సత్సంబంధాలు అంటే మంచిగా ఫ్రెండ్షిప్ కలిగి ఉండేవారిగా ఉండాలి. వారి మీద మనం కోపం చూపే వారిగా కూడా మనం ఉండవద్దు. కాబట్టి పక్కనే ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి.
ఇప్పుడు చుట్టుపక్కల అనేక మంది ఉంటారు మన సరౌండింగ్స్లో, చుట్టుపక్కల వాడు ఇరుగు పొరుగు వాడు అనేక మంది ఉంటారు. కాబట్టి ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. అంతేగాని మనస్పర్ధల వలన మనము ముఖము చాటేసే వారిగా మనము ఉండకూడదు. అదే చూడండి, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అన్న వాక్యము నీవు మరవవద్దు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలన వాక్యం మరవవద్దు. కొన్నిసార్లు ఎదుటివారిది తప్పు కావచ్చు, ఎదుటివారిది తప్పు కావచ్చు. నువ్వు తగ్గించుకుంటే ఏం నష్టమేమి లేదు. కాబట్టి వివాదం అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టము. త్వరగా కోపపడేవాడు మూఢత్వము చూపును. కొంతమందికి త్వరగా కోపం వచ్చేస్తుంది. త్వరగా అంటే మాట వినక ముందునే వారు కోపడుతూ ఉంటారు. అలా ఉండకూడదు. సహనం అనేది మనలో ఉండాలి. అదే చూడండి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. మూర్ఖతిత్తులు యెహోవాకు హేయులు. సామెతలు 11:20 చూసినట్లయితే, కోపం చిన్న బలహీనత అనుకునేవారు మూర్ఖతను సంపాదించుకొని దేవునికి అసహ్యులు అవుతారు. కోపం ఏముంది, చిన్నదేలే అని అనుకుంటారు చాలామంది. ఈ యొక్క కోపము చిన్న బలహీనత అనుకునేవారంట మూర్ఖతను సంపాదించుకొని దేవునికి అసహ్యులు అవుతారు. ఈ కోపాన్ని, మూర్ఖతను విసర్జించి దేవునికి ఇష్టలుగా మనము జీవించేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా జీవించేవారిగా ఉండాలి ప్రియులారా. ఈ కోపాన్ని తొలగించుకొని, అది చూడండి, హన్నా చూస్తాం మనము. హన్నా ఈ సమూయేలు గ్రంథంలో హన్నా మరి తన జీవితంలో ఎంతో నిరాశతో దుఃఖంతో ఉంది. తన తోడుకోడు అంటే హన్నాకు సంతానం లేదు. అయితే తన తోడుకోడలైన పెనిన్నా ఉంది కదా, పెనిన్నా ఎప్పుడు కూడా ఆమెను ఏదో విధంగా బాధ పెడుతూ ఉండేది. అయినా సరే ఈమె భర్తను కానీ ఆమెను కానీ ఎలాంటి మాటలు కూడా అనకుండా, ఏ మాటలు కూడా మాట్లాడకుండా, అంటే వారి మీద ఆమె కోపమే రాలేదు. చూడండి, అన్న యొక్క జీవితం చూడండి, కోపమే ఆమెకి రాలేదు. అయితే ఏమనుకుందామే, ఆమె సరైన స్థలాన్ని ఎన్నుకుంది. ఈ కోపాన్ని విడిచిపెట్టడానికి, కోపాన్ని జయించడానికి ఆమె ఎన్నుకున్న స్థలం ఏంటి తెలుసా? ప్రార్థనా స్థలం. అదే ప్రార్థనా మందిరానికి ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. చూడండి, లోకములు ఎన్నో శ్రమలు, కష్టాలు, శోధనలు, బాధలు, వేదనలు ఎన్నో వస్తూ ఉంటాయి. రావా అని ఎప్పుడు ఒక రకంగానే ఉంటుందా మన జీవితం? ఎప్పుడు సంతోషంగానే ఉంటామా మనము? కాబట్టి ఒక్కోసారి దుఃఖం రావచ్చు, ఒక్కోసారి సంతోషం రావచ్చు, ఒకసారి వెలుగు ఉండవచ్చు, ఒకసారి చీకటి రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పుడు మన జీవితాలు ఒకే విధంగా ఉండవు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ వేదాలు, వీటి నుండి మనము విడుదల పొందాలి. ఇవన్నీ మనల్ని వేధిస్తూ ఉంటాయి, ఎప్పుడు మనల్ని వేధిస్తూ ఉంటాయి. కనుక అవన్నీ తీరేది ఎక్కడ అంటే యేసు పాదాల దగ్గరే అన్న మాటను గుర్తుంచుకోవాలి. అవన్నీ తీరేది ఎక్కడ? యేసు పాదాల దగ్గర మాత్రమే, ఆ ప్రభు యొక్క పాదాల దగ్గర మాత్రమే అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరి చూస్తున్న దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుని సన్నిధిలో తన కోపము, బాధ అంతా వెళ్ళగ్రక్కి దేవునికి మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు ఆమెకు అద్భుతమైన జవాబిచ్చాడు. చూస్తున్న దేవుడు మరి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఆమెకి అద్భుతమైన జవాబిచ్చాడు. హన్నా కూడా నోరు పారేసుకుందా? హన్నా కూడా నోరు పారేసుకుని దేవుని సన్నిధికి వెళ్తే ప్రయోజనం ఏమైనా ఉండేదా? ఉండదు. అన్న నోరు పారేసుకోలేదు పెనిన్నా మీద, భర్త మీద కూడా నోరు పారేసుకోలేదు. ఏం చేసింది? తిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళింది. మరి
పెనిన్నాతో గొడవపడి ఉంటే ఆమె ప్రార్థించలేకపోయేది. పెనిన్నాతో కూడా గొడవపడి ఉంటే ఆమె ప్రార్థించలేకపోయేది. కానీ ఆమె దేవుని పాదాల యొద్ద తన సమస్య పెట్టినందువల్ల ఆమెలో గొప్ప సంతోషం. తన యొక్క సమస్య ఎక్కడ పెట్టింది? ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ప్రభు పాదాల దగ్గరే పెట్టింది ప్రియులారా. పెట్టినందువల్ల ఆమెలో గొప్ప సంతోషము, దిగులంతా పోయింది. నీ భారము యెహోవా మీద మోపము, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. కాబట్టి నీ కోపాన్ని బట్టి ఇతరులకు ఆటంకంగా ఉండవద్దు. మన కోపాన్ని బట్టి మనం ఇతరులకు మనం ఆటంకంగా ఉండేవారిగా ఉండొద్దు. మరి ముఖ్యంగా మన ఇంటి వారు నీ కోపాన్ని బట్టి రక్షణ పొందకుండా ఉన్నామని చెప్తే నీవు చేసే ప్రార్థన అంతా వ్యర్థం. మరణకరమైన నీ కోపాన్ని జయించుటకు ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఈ మరణకరమైన ఈ కోపాన్ని నుండి జయించడానికి ప్రభు మనకి సహాయంగా ఉంటాడు పిల్లరా. కాబట్టి ఈ మరణకరమైన ఈ కోపం, ఈ భయంకరమైన కోపం నుండి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి అంటే మనము ప్రభు పాదాల దగ్గరే మనము ఉండేవారిగా ఉండాలి. ఈ విధముగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించడం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా తండ్రి, మరి కోపం జయించడం ఎలా అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. అదే నాయన ప్రభా తండ్రి, మరి మాకున్న సమస్యలను ప్రభా తండ్రి నీ పాదాల యొద్దే పెట్టమని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. ఈ పాదాల యొద్ద పెట్టిన అన్న గొప్ప సంతోషాన్ని, గొప్ప జవాబుని పొందుకోగలిగింది నాయన ప్రభా. అలాంటి మరి మనసు మాకు అనుగ్రహించండి. మేము కూడా ఆ విధంగా జీవించలాగా నీ కృప దయచేయండి నాయన ప్రభా. ఎవరి మీద మేము ఎక్కువగా మాట్లాడకుండా, ఎక్కువగా ఎవరితో మరి ఈ యొక్క కోపంగా ఎవరితో మాట్లాడకుండా సహనం కలిగి మేము జీవించేవారిగా ఉండుటకు నజరేయుడైన యేసయ్య బ్రతిమాలు వినముగా అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్య సహవాసము సకల దీవెనల సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది ప్రభా వాక్యం విని నలభై ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.